హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి? ఈరోజు నేను ఆ, చిక్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో చేసే విధానం చూడండి. ముందుగా నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. స్మాల్ స్మాల్ పీస్ కింద కట్ చేసుకున్నాను. సో కడిగి స్మాల్ పీస్ కట్ చేసి శుభ్రంగా కడిగిని పక్కన పెట్టుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ఒక స్పూను. టేస్ట్కి సరిపడా సాల్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ 2 స్పూన్స్ ధనియా పౌడర్, హాఫ్ హాఫ్ స్పూను టర్మరిక్ పౌడర్, పసుపు, అండ్ కొంచెం గరం మసాలా, 2 హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది స్పైసీగా లేదు, సో మీరు స్పైసీ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం మైదా, తర్వాత 1.5 స్పూన్ కార్న్ పౌడర్, కార్న్ ఫ్లోర్. నెక్స్ట్ స్పూన్తో వేయకుండా ఇంక నేను అలాగే వేసాను. సో మీరు 1.5 వేసుకోండి. తర్వాత మిక్స్ చేయాలి బాగా. చికెన్కి మసాలా అంతా పట్టే వరకు బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ ఒక్కో పీస్ వేసి బాగా కలపకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా స్లోగా కుక్ చేసి కదపకుండా ఉంచాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు కొంచెం గ్యాస్ మీడియం పెట్టి అప్పుడు కలపాలి. ఫ్రైడ్ రైస్కి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. బోన్ చికెన్ అయినా బాగుంటుంది. కొంచెం స్మాల్ పీస్ కట్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అయితే ఇంకా కలర్ వస్తుంది, బట్ నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఏ కారమే కలర్గా ఉంది కాబట్టి వేయలేదు. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సరే ఎంత కలర్గా ఉన్నాయో. కుక్ అయిపోయిందో ఆల్రెడీ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొన్ని డైట్ వీడియోలు పెడతాను, కొన్ని ఇలాంటి వీడియోలు కూడా పెడతాను. తీసేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి
ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్కి అది ముందు ఎగ్ స్క్రాంబుల్ చేసుకోవాలి. 6 ఎగ్ వేసాను నేను. దీంట్లో పసుపు ఏ పని పర్లేదు, వేసుకోవాలనుకుంటే మీరు పసుపు వేసుకోవచ్చు. కొంచెం నేను పెప్పర్ పౌడర్ వేసాను. పెప్పర్ పౌడరు, సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్లో సాల్ట్ వేస్తాం, తర్వాత చికెన్లో సాల్ట్ వేసాం, దీంట్లో కూడా సాల్ట్ ఎక్కువ వేయకూడదు. సో సాల్టీ అయిపోద్ది. కొంచెం బాగా మిక్స్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి బాగా ఆయిల్ హీట్ అవుతే లైక్ చక్కగా వస్తుంది, చాలా బాగా వస్తుంది వేసిన వెంటనే. సో నేను అది బాగా వేడి అవ్వలేదు, కొద్దిగానే వేడి అయింది, అందుకే ఇలా ఉంది. సో పెద్ద పెద్ద పీసుల కింద చేసుకునే వాళ్ళైతే 2 నిమిషాలు అలా ఉంచి అప్పుడు మిక్స్ చేయండి. లేకపోతే చిన్న చిన్న పీసులు కావాలి అనుకుంటే ఇలా తొందరగా మిక్స్ చేసేయాలి. కొంతమంది పెద్ద పెద్ద పీసు ఉంటే ఇష్టపడరు కాబట్టి సో నేను ఇలాగా మిక్స్ చేసేసాను. మీకు కొంచెం పెద్ద పెద్ద పీసుల కింద కావాలి అనుకుంటే 5 నిమిషాలైనా అలా ఉంచేసి అప్పుడు ఇలా తిప్పండి, స్క్రాంబుల్ చేసేసుకోండి. ఇలా స్క్రాంబుల్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చూపిస్తాను. అంటే ఫ్రైడ్ రైస్ అందరూ చేసుకుంటారు, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నాకు తెలిసిన విధానం నేను ఎలా చేస్తాను. సో ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. నేను గ్రీన్ పీస్ వేయలేదు. తర్వాత గార్లిక్. ప్యాన్ వేడైన తర్వాత నేను చికెన్ ఫ్రై చేశాను కదా, ఆయిలే యూజ్ చేశాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్తో చేస్తేనే. సో కొంచెం వేసాను నేను మొత్తం చికెన్ అంతా ఫ్రై చేయలేదు, అది సాయంత్రం అదే మళ్ళీ చేస్తాను తర్వాత. ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు వేసుకుని ఆ వెల్లుల్లిపాయలు కొంచెం బాగా బ్రౌన్ చేయకూడదు, లేకపోతే కలర్ మారిపోతే మళ్ళీ ఫ్రైడ్ రైస్ బాగా రాదు. కొంచెం లైట్గా ఫ్రై చేసి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుని అప్పుడు ఒక ఉల్లిపాయ వేసి, ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నాం వెజిటేబుల్ వేసేయాలి. గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. మీరు గ్రీన్ పీస్ కూడా వేసుకోండి, బాగుంటుంది. వెజిటేబుల్ బాగా కుక్ అవ్వకూడదు, బాగా కుక్ అయితే టేస్ట్ బాగోదు. కొంచెం క్రంచీగానే ఉండాలి. కొద్దిగా సాల్ట్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తర్వాత నేను
ఇది షేజ్వాన్ సాస్ నేను హో ఇది హోమ్ మేడ్ షేజ్వాన్ సాస్ నేనే చేశాను, తయారు చేశాను ఈ సాసు. నేను వీడియో పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. సో నెక్స్ట్ టైం కంపల్సరీగా వీడియో పెడతాను. ఇది మనకి ఎంత కావాలో అంత మనం వేసుకోవాలి, అంటే లెక్క పెట్టి వేసుకునే అంత లేదు, ఎందుకంటే రైస్ యాడ్ చేస్తాం కాబట్టి రైస్కి కలర్ తగ్గట్టి మనం వేసుకోవాలి. సో ఇంకా కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని మనం ముందుగా ఎగ్ స్క్రాంబుల్ చేసాం కదా, ఆ స్క్రాంబుల్డ్ ఎగ్, తర్వాత కొంచెం సోయా సాస్. ఆల్రెడీ సోయా సాస్ ఉంది ఆ సాస్లోని, బట్ కొంచెం సోయా సాస్ వేసాను నేను. తర్వాత స్క్రాంబుల్డ్ ఎగ్, తర్వాత చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, నేను కొంచెం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయని కట్ చేశాను. సో మనం తినేటప్పుడు బయట అదే ఒక పీస్ మనం తినేటప్పుడు ముద్దలోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతా మొత్తం కలిపి అప్పుడు నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్, కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకున్నాను. సో బాయిల్ చేసింది ఇంక మీకు చూపించలేదు, నేను వీడియో చేయలేదు. ఆల్రెడీ సో మచ్ వీడియో ఎక్కువైపోయింది వీడియో. తర్వాత రైస్ వేసుకుని మనకి ఎంత రైస్ అయితే పడుతుందో సాస్ తగ్గట్టి మనం రైస్ వేసుకుని కలుపుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్ మధ్యలో అలా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుని కలుపుకొని మళ్ళీ కొద్దిగా రైస్ వేసుకుని కలుపుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.